Hey, hi guys. Today I want to share you one thing. మనం ఒక్కోసారి మనకు కావాల్సిన కొన్ని యాప్స్ అనేవి మనకు అవసరమైనప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటికి మన మెయిల్ ఐడి యాక్సెస్ ఇస్తుంది అనమాట. మన మెయిల్ ఐడి యాక్సెస్ ఇచ్చాము అంటే మన డేటాని అంతా వాడికి చూసేందుకు వాడికి యాక్సెస్ ఇచ్చినట్టే లెక్క. అలాంటప్పుడు కొన్ని యాప్స్ అనేవి మనం డిలీట్ చేసిన తర్వాత కూడా మన మెయిల్ నుంచి డేటా అనేవి యాక్సెస్ చేస్తూనే ఉంటాయి. అలాంటి యాప్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఆ యాక్సెస్ని ఎలా డిలీట్ చేయాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లో చివరికి వెళ్తే గూగుల్ అని ఉంటుంది. గూగుల్ ఆర్ సంథింగ్ వేరే మొబైల్లో ఇంకొకటి ఉండొచ్చు. ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ ఫర్ గూగుల్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ చూసుకొని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్లో కనెక్టెడ్ యాప్స్ అని ఉంటుంది. కనెక్టెడ్ యాప్స్ ఉంది కదా, ఈ కనెక్టెడ్ యాప్స్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో మీ మెయిల్ ఐడి ఓకే. నెక్స్ట్ ఈ మెయిల్ ఐడికి ఎన్ని యాప్స్, థర్డ్ పార్టీ యాప్స్ మన మెయిల్ ఐడిని యాక్సెస్ చేస్తూ ఉన్నాయి, ఇంకా మనం డిలీట్ చేసిన యాప్స్ కూడా. ఇక్కడ నేనైతే లూమ్ వాడుతున్నాను, వన్ కార్డు వాడుతున్నాను, డ్యూలింగో, క్లౌడ్నరీ ఇవేం నేనేం వాడట్లేదు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ యాప్స్ ఫ్రమ్ యాక్సెసింగ్ ద డేటా ఆఫ్ మై మెయిల్ ఐడి. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కింద చివరికి వెళ్తే డిలీట్ ఆల్ కనెక్షన్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత కన్ఫర్మేషన్ ఇవ్వండి. అంతే, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతాం. చూడండి, ఇందాక క్లౌడ్నరీ మీద ఉంటాను కదా, క్లౌడ్నరీ ఇప్పుడు యాక్సెస్ పోయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ డ్యూలింగో. దిస్ ఈజ్ హౌ we want to remove. ఓకే, మీకు కూడా ఇలాంటి యాప్స్ ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని రిమూవ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.